నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు వార గోచార ఫలితాలు ఈ వీడియోలో వృషభ రాశి వారికి చెప్పటం జరుగుతుంది. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 12, 1, 2 మరియు 3 స్థానాల మీదుగా సంచారం కావున ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే చంద్రుడు 22, 23 మేషరాశిలో, 23, 24, 25 వృషభ రాశిలో, 26, 27 మిథున రాశిలో, 28 కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈ చంద్ర సంచారం ఈ రాశుల మీదుగా చెప్పటం జరుగుతుంది. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు సంచారం అంటే కుజుడు 22న వరకు కూడా మకర రాశిలో సంచరించి 23 నుండి కుంభరాశిలో సంచారం జరుగుతుంది. అక్కడ అప్పటికే రాహువు, శుక్రుడు, బుధుడు, రవి ఈ కుజ చేరికతో పంచగ్రహ కూటమి 23 నుండి కూడా జరుగుతుంది అనేది సూచించటం జరుగుతుంది. అయితే మీనరాశిలో శని సంచారం, మిథున రాశిలో రెట్రో గురువు సంచారం జరుగుతుంది. ఇక సింహరాశిలో కేతు సంచారం. ఇది గ్రహాల సంచారాల వివరాలు ఖగోళంలో ఎట్ ప్రజెంట్. అయితే ఈ చంద్రుడు ఈ రాశుల మీదుగా సంచరించేటప్పుడు ఇతర గ్రహాల యుతి, దృష్టి, సమన్వత్వానుగుణంగా వృషభ రాశి వారికి ఈ వారంలో చంద్ర ఆధారిత ఫలితాలు తెలుసుకుందాము. అయితే పంచగ్రహ కూటమి ప్రభావాలు, మరి చివరిలో ప్రమాద సూచనలు, హెచ్చరికలు, ముఖ్య విషయాలు, అలాగే పరిహారాలు కూడా అన్నీ విపులంగా తెలుసుకుందాము ఈ వారంలో వృషభ రాశి వారికి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ వారంలో వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా హెల్త్ విషయాలకు వస్తే కనుక పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళన మరియు శారీరక అలసట ఎక్కువగా కనిపిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు లేదా నిద్రలేమి తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి యోగా, ధ్యానం అలవరుచుకోవడం చాలా మంచిది. ఈ వారంలో వీరి అనారోగ్యాల నుంచి బయటపడాలంటే, అధిగమించాలి అంటే గనక అనేది సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. ఇక ఆర్థికంగా ఫైనాన్షియల్గా చూడాలి అంటే గనక స్థిరంగా ఉంటుంది ఫైనాన్షియల్గా. కానీ ఈ వారంలో ఎక్కువగా అనవసర ఖర్చులు ఎక్కువగా నియంత్రించాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులు సూచిస్తున్నాయి. పూర్వీకుల ఆస్తి లేదా పాత పెట్టుబడుల నుండి అయితే లాభాలు వచ్చే అవకాశాలు గోచారంలో కనిపిస్తున్నాయి. ఆర్థికంగా బాగానే ఉంది. ఇక సిబ్లింగ్స్, సోదరమణులతో సంబంధాలు అంటే ఈ వారంలో మెరుగుపడతాయి. గతంలో కంటే కూడా వారితో కలిసి చిన్నపాటి ప్రయాణాలు కూడా చేసే సూచనలు కనిపిస్తున్నాయి గోచారంలో. ఇక ఉన్నత విద్యార్థులకి కూడా చదువుపై దృష్టి సారించాల్సి ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్త తీసుకోవాలి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కొత్త అవకాశాలు అయితే లభిస్తాయి. అయితే శ్రమ అధికంగా ఉంటుంది ఈ వారంలో. హైయర్ ఎడ్యుకేషన్ వారికి సీటు పొందాలన్నా వారి ప్రయత్నాలలో, అలాగే ప్రాథమిక విద్యార్థులకి కూడా కొంచెం ఈ వారంలో విద్యార్థులు కష్టపడాలి. సంతానపరంగా చూసుకుంటే కనుక సంతానం యొక్క ప్రగతి మీకు ఈ వారంలో సంతోషాన్ని ఇస్తుంది. వారికి వృషభ రాశి సంతానానికి మంచి ప్రగతి కనిపిస్తుంది. జూన్లోపు సంతాన ప్రాప్తికి అనుకూల సమయమే కనిపిస్తుంది అనేది సూచిస్తుంది. అయితే ఈ వారంలో సంతానం గురించి మంచి ప్రగతి, సంతోషం కలుగుతుంది అనేది సూచించవచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కెరీర్ పరంగా కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులకైతే కనుక కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది మంచి సమయం. మంచిగా ఆలోచించండి, నిర్ణయాలు తీసుకోండి. కానీ భాగస్వాములతో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తిపరంగా కొద్దిపాటి
అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది కాబట్టి, ఇక ఆస్తి వాహనాలు, ఇక ప్రాపర్టీ వెహికల్స్ గురించి కొనుగోలు అమ్మకాలకు సంబంధించి చర్చలు సాగుతాయి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం ఈ వృషభ రాశి వారికి. కోర్టు కేసులు, అప్పులు విషయాలకు వస్తే కనుక పాత అప్పుల నుండి విముక్తి పొందే మార్గాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వారంలో ఈ వృషభ రాశి వారికి. కోర్టు వ్యవహారాల్లో ఓపిక అవసరం, కొద్దిపాటి జాప్యం జరగవచ్చు. వాదనలకైతే దూరంగా ఉండటం శ్రేయస్కరం ఈ వారంలో ఎంతైనా. ఇక పేరెంట్స్ ఆరోగ్యం లేదా పెద్దల నుండి సపోర్టు, తండ్రి లేదా పెద్దల నుండి సపోర్ట్ అయితే లభిస్తుంది. వారి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ తీసుకోవద్దు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాల్సి ఉంటుంది వీరికి అనేది సూచించటం జరుగుతుంది. ఇది ఈ వారంలో క్లుప్తంగా చంద్ర ఆధారిత ఫలితాలు చెప్పుకున్నాము. ఇక పంచగ్రహ కూటమి ముఖ్యాంశాలు ఏంటి అంటే కనుక సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రవి, రాహువు కలయికతో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల సమాజంలో, వ్యక్తిగత జీవితంలో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది వృషభ రాశి వారికి. వృషభ రాశి వారికి కెరీర్ మరియు ఆదాయ మార్గాల్లో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా. ఇక యాక్సిడెంటు ఈ కూటమి వల్ల ఇండికేషన్స్ అంటే ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ముఖ్యంగా ఫిబ్రవరి 21 తర్వాత డ్రైవింగ్లో వేగం తగ్గించాలి ఈ వారం 22 నుంచి కూడా అనేది సూచించడం జరుగుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన లేదా అభిషేకం చేయించడం మేలు. ప్రతి శనివారం విష్ణు సహస్రనామ పారాయణం మరియు శుక్రవారం కనకధార స్తోత్రం పఠించండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల, నల్ల నువ్వులను దానం చేయడం వల్ల ప్రతికూలతలు తగ్గుతాయి అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులను బట్టి ఫలితాలు మారవచ్చు. అక్కడ లగ్నాలు, అక్కడ రాశులు, దశ దిశ బట్టి ఇవన్నీ ఖచ్చితమైన వివరాలకి జన్మ జాతకాన్ని 100% రిజల్ట్కి అయితే చూడాల్సి ఉంటుంది. ఇవి గోచార అంచనాలు. దీనిని మీ లగ్నాన్ని అనుసరించి బ్లూ ప్రింట్గా తీసుకుని డీకోడ్ చేసి ఇంకా మంచి ఫలితాలు చెప్పవచ్చు అనేది సూచించటం జరుగుతుంది. ఇది సర్వేజన సుఖినో భవంతు. ఈ వృషభ రాశి వారికి అన్ని విషయాలు కూడా కవర్ చేయడం జరిగింది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ సర్వేజనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు.